జీ తెలుగు న్యూస్ మ్యాట్రిక్స్ ఒపీనియన్ పోల్ సంబంధించి సార్ సీట్స్ చూస్తే 77 to 92 వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన బీజేపీ కలిపి 72 to 87. అంటే మీరు ఇచ్చిన సర్వేలో ఉన్న ఒక మేజర్ ఛాలెంజ్ అంటే ఈ డేటా రైటా రాంగా అని నేను క్వశ్చన్ చేయడం లేదు. ఇప్పుడు 46,500 శాంపిల్స్ మీరు ఎన్ని సర్వేలు చేసినా ఫండమెంటల్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే మీరు ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారము వైసీపీ టీడీపీకి ఈచ్ 48% ఉన్నప్పుడు +-2% మార్జిన్ అంటే అయిపోతుంది కదా. బాయిలో దూకుడుకు దూకపోవడానికి మధ్య మార్జిన్ లేదు. అది మీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు బావిలో దూకుడు దూకపోవడం మధ్య మార్జిన్ లాగా 2% ఇది మేక్స్ టోటల్ డిఫరెన్స్ కదా. అందువల్ల నీకు అంటే మీకు ఇప్పుడు అదే 60% 40% ఉందనుకోండి, సర్వే ఎర్రర్ మీకు ఇష్యూ కాదు. ఎందుకంటే 2 కాదు 10% అటు ఇటు ఎర్రర్ ఏం కాదు. కానీ 2% గ్యాప్ ఉన్నప్పుడు 2% ఎర్రర్ అన్నప్పుడు ది రిజల్ట్స్ కెన్ కంప్లీట్లీ చేంజ్. అందుకే నేను అనేది 40 మీరు ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 48 ఉన్నప్పుడు సీట్ కన్వర్షన్కు ప్రాతిపదిక ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. ఎందుకంటే అది ఈచ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ పోటీ ఉంటుంది. అప్పుడు ఓ కాన్స్టిట్యున్సీలో అటు కావచ్చు, ఓ కాన్స్టిట్యున్సీ ఇటు కావచ్చు. అందువల్ల ఓట్ టు సీట్ కన్వర్షన్ ఇది వెరీ టైట్ ఉందా, వన్ సైడ్ ఉందా, మీకేమనిపిస్తుంది? అసలు ఎలక్షన్స్ ముందు అలాంటి స్పెక్యులేషన్ చేయడం నేను అంగీకరించాను. 50 days కాదు 5 hours ముందు కూడా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే దట్స్ నాట్ అవర్ బిజినెస్. వన్ సైడ్ ఎలక్షన్ అయితే ఉండదు. వన్ సైడ్ ఎలక్షన్ లాస్ట్ టైం వన్ సైడ్ ఎలక్షన్ ఉన్నట్టయితే ఉండే ప్రసక్తి అయితే లేదు. లాస్ట్ టైం మ్యాసివ్ డిఫరెన్స్ ఉంది. 50% ఓటింగ్, 151 సీట్లు అవి. సో 151-23 అనే రేషియో అయితే ఉండదు. కానీ మనకు అర్థం కావాల్సింది అంటే 151లో ఒక 40% కోల్పోయినా మన మామూలు విషయంగా 40% అంటే 60 సీట్లు పోతాయి. 60 సీట్లు పోయి ఇంకా 91 సీట్లు మిగులుతాయి. సో అందువల్ల ఆ మార్జిన్ లీడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అండ్ మీకు మ్యాసివ్ ఎరోషన్ ఉంటుంది. ఉన్నా కూడా అధికారం ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత ఇప్పుడు 3 పార్టీలు తగ్గడం గ్యారంటీ, సీట్లు తగ్గడం గ్యారంటీ. అది ఎవరైనా చెప్తారు, ఈవెన్ వైసీపీ నాయకులు చెప్తారు. మీరు వైసీపీ వాళ్ళు అడగండి, వాళ్ళని మీరు ప్రైవేట్గా అడగండి, మాకు మా సర్వేల ప్రకారం 120-125 వస్తాయి అని చెప్తుంటారు. కొంతమంది నేతలు అయితే 100+ వస్తాయని కూడా చెప్తున్నారు. సో బట్ ఎవరు కూడా మాకు 150 వస్తాయని చెప్పడం లేదు. వై నాట్ 175 వస్తాయని ఎవరు చెప్పడం లేదు. సో అందువల్ల ఆ ఎరోజన్ ఉంటుందని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకు మీకు ఇది సింపుల్ అరిథమెటిక్ కదా. ఇప్పుడు టీడీపీకి లాస్ట్ టైం 40% ఓటింగ్ వచ్చింది, 6 to 7% మీకు జనసేనకు వచ్చింది. సో ఈ రెండు కలిసినప్పుడు 46-47% అవుతుంది. ఈవెన్ బీజేపీ కూడా కలుపుకుంటే 48% అవుతుంది. అంటే ఇలా ఎగ్జాక్ట్గా అరిథమెటిక్ ఉంటుందని అంటలేను. ఎలక్షన్స్లో ఉండాలని రూల్. మేము చేసిన సర్వే చెప్తాము. మేము అడిగింది ఏంటంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఓటేసే వాళ్ళు ఓటేస్తారా, వైసీపీకి ఓటేస్తారా అని డైరెక్ట్గా అడిగాం. ఇండివిజువల్ ఓటింగ్ అట్లా లెక్కించి జమ చేయలేదు. ఎన్నికలు జరిగితే ఎవరు కోటేస్తారంటే వైసీపీ కోటేస్తామని 48.8% మంది, ఎగ్జాక్ట్లీ బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఇస్తామని 48.8. కాంగ్రెస్ పార్టీ ఓటు కాంగ్రెస్. అంటే సమస్య ఏంటంటే స్టేట్ వైడ్ ఓటింగ్, పాయింట్ అక్కడ స్టేట్ వైడ్ ఓటింగ్ కు కాన్స్టిట్యున్సీ వైజ్ ఓటింగ్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మామూలు డిఫరెన్స్ ఉంటుంది. కడప జిల్లాలో వైసీపీకి 55-60%. మరి అంతే కదా. మరి ఇప్పుడు అది జిల్లా కూడా కరెక్ట్ కాదు, కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఉంటుంది. సో మీకు ఎరోజన్ ఉంటుంది అన్నది నిజం. మీకు కానీ క్లోజ్ రేస్ అంటే క్లోజ్ అంటే మీరు చెప్పిన 48 అని అనడం లేదు కానీ బట్ రిలేటివ్లీ లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే మోర్ పోలరైజ్డ్ అండ్ క్లోజర్ కంటెస్ట్. ఎవరు అధికారంలోకి వచ్చిన 100 సీట్లతో రావచ్చు అట్లా అంటే మనం ఇప్పుడే స్పెక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ది ఎలక్షన్ సర్వేల యొక్క అసలు ఉద్దేశం నెంబర్స్ ప్రిడిక్ట్ చేయడం కాదు. ఆ స్థాయికి మనం దిగజార్చారు. కానీ పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ ది ఎలక్టరేట్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అంశాలు ఏంటి, ప్రజల పొలిటికల్ బిహేవియర్లో వస్తున్న ట్రెండ్ ఏంటి అని పట్టుకోవడానికి పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ పుట్టింది. అది కాస్త డీజనరేట్ అయ్యి ఎవరికి వెళ్తారు, నువ్వుకెంత నాకెంత అనే స్థాయికి వచ్చింది. అల్టిమేట్గా ప్రజలకు ఆసక్తి ఉండేది అదే కనుక. సో బట్ మనం ఎప్పుడు కూడా వీఆర్ నో బిజినెస్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్ చాయిస్. అందువల్ల వివిధ ఫ్యాక్టర్స్ ఎనలైజ్ చేయాలి తప్ప ఇంత పర్సంటేజ్ వీళ్ళకి వస్తాయా, అంత పర్సంటేజ్ వాళ్ళకి వస్తాయా,
ఇన్ని సీట్లు వస్తాయా అని మీరు సర్వేలు చేయొచ్చు, కానీ నాలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. మీరు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందు మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతాను. ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటు వీస్తోంది, గాలి మారుతుందా, తెలంగాణలో ఎటువైపు ఉందని మాట్లాడాను. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం ఎగ్జిట్ పోల్ రోజే చెప్పాను. అంటే ఇప్పుడు గాలి ఎటు వీస్తుంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో. అందుకే గాలి ఎటు వీస్తోంది, ఎవరు డిక్లేరింగ్ లాస్ట్ 10 days లో మనం అట్లా అంచనా వేయలేము. రాజకీయాలను వారం 10 రోజులు అంచనా వేయడు. స్థూలంగా పాలిటిక్స్ అయితే మీరు అన్నట్లు వైసీపీ లాస్ట్ టైం గెలుచుకున్న సీట్లు అయితే గెలుచుకోదు, అది మాత్రం నిజం. ఒకవేళ ఈ పొత్తే కుదురుండకపోతే వన్ సైడ్ గేమ్ ఉండేది. కేవలం వైసీపీ వర్సెస్ టీడీపీ కనుక ఉంటే వైసీపీ చాలా ఈజీగా గెలిచుండేది. సో ఇంత ఉత్కంఠభరితం కావటానికి కారణం పొత్తు, అది కూడా జనసేనతో పొత్తు. బీజేపీతో పొత్తు కన్నా జనసేనతో పొత్తు ప్రధానమైన అంశం. బీజేపీ పొత్తు మైనసా మీ ఉద్దేశంలో ప్లస్సా? అసలు బీజేపీకి ప్లస్ అవ్వడానికి ఎంత % ఓటింగ్ ఉంది? మైనస్ కూడా అసలు పాయింట్ బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో వచ్చిన ఓటింగ్ 0.84. అలాంటప్పుడు మైనసేనా టీడీపీ మైనస్ అయ్యే అవకాశం అయితే కొన్ని కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక కర్నూలు సీట్ ఉంది, గుంటూరు టౌన్లో ఒక సీట్ ఉంది. కర్నూలు టౌన్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న మైనారిటీ ఓటరు లేకపోతే బీజేపీ పోటీ చేస్తే ఉంటారా? బీజేపీ ఒకవేళ చెయ్యకపోయినా బీజేపీతో పొత్తుండి బీజేపీ వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే సిఏ ప్రచారం చేస్తుంటే నరేంద్ర మోడీ వచ్చి, అమిత్ షా వచ్చి, యోగి ఆదిత్యనాథ్ వచ్చి ఓహే ఏ అండ్ బుల్డోజర్లు చెప్తుంటే ఆ ఓటింగ్ మీ టీడీపీకి పడుతుంది నాకు చెప్పండి. సో ఆ క్యాంపెయిన్ అందుకున్న తర్వాత తెలుస్తుంది మనకి ఏమవుతుంది అనేది. ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పలేం, కానీ ఓవరాల్గా బీజేపీతో అలయన్స్ టీడీపీకి లాభం అని టీడీపీ నాయకులు కూడా అన్నారు. మీరు అడగండి ప్రైవేట్లో ఎవరైనా, టీడీపీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అంటలేడు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సాయం అవసరం కనుక పెట్టుకుంటాం అంటున్నాడు. మాకు రాజకీయంగా లాభం కనుక పెట్టుకుంటామని అనలే ఇంతవరకు. మీరు చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు మొత్తం తీయండి, వైసీపీని ఓడించడానికి బీజేపీ మద్దతు అవసరము అని చంద్రబాబు నాయుడు అనలే. ఆ మాటకంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు వైసీపీని ఓడించడానికి బీజేపీ కూడా కలిసి రావడం ఉపయోగమా అనలే. ఏమంటున్నాడు, గెలిచినాక రాష్ట్ర పరిస్థితిని బాగు చేయడానికి కేంద్రం సహకారం కావాలి కనుక కలుస్తున్నాం అంటున్నాడు. సో అందువల్ల టీడీపీ బీజేపీతో కలవటానికి బీజేపీ వల్ల బలం కలిసి వస్తుందని కాదు, వేరే ఫ్యాక్టర్స్ వల్ల కలుస్తుంది. మనందరికీ తెలుసు ఆ ఫ్యాక్టర్స్ ఏందో, ఢిల్లీలో చూసినా తెలుస్తుంది, తెలంగాణలో చూసినా తెలుస్తుంది. సో అందువల్ల ఆ ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. కలవడానికి టీడీపీతో బీజేపీతో కలవడానికి ఫ్యాక్టర్సే వేరు. అందువల్ల మీకు కాంక్రీట్ గ్రౌండ్లో బీజేపీ వల్ల పెద్ద ప్రయోజనం కూటమికి ఉంటుందని అనుకోను. సార్ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే అసలు ఇప్పుడు కూడా ఈసారి ఎలక్షన్స్ లో కూడా ఏమి సీట్లు రాలేనట్టే వచ్చింది సర్వేలో. అంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఇప్పుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంపాక్ట్ ఏం పడదంటారా కాంగ్రెస్ పై? అంటే మీకు ఎలక్షన్స్కి వచ్చే వరకు ఏంటంటే ఒక వ్యక్తికి పట్ల గౌరవం ఉండడమా, ఒక పార్టీ పట్ల గౌరవం ఉండడమా కూడా పోలరైజ్డ్ బ్యాటరీలో స్క్వీజ్ అయిపోతారు. ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఒక క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి అనేది ముందుకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి? క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు కాదు కదా. క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా చేయకూడదా, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా చేయకూడదా, ఇదే కదా క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్నది ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా విశాఖ ఉక్కు మార్చడమో మరోటి చేయడమో కాదు కదా. ఈ క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్లో చిన్న పార్టీలు ఇర్రెలవెంట్ అవుతాయి. ఎందుకంటే ఇంత హైలీ పోలరైజ్డ్ బ్యాటిల్ ఎక్కడా లేదు. మీకు ఆంధ్రప్రదేశ్లో లాయల్ ఓటర్స్ కూడా ఎక్కువ. మీకు లేటెస్ట్గా మీకు రకరకాల సర్వేలు మీరు తీయండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే లాయల్ ఓటర్ ఎక్కువ. సో అందువల్ల రెండు పార్టీల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, ఇంకా పచ్చిగా చెప్పాలంటే రెండు కులాల మధ్య ఆంధ్రప్రదేశ్ సమాజమే చీలిపోయింది. నువ్వు వాళ్ళు మాట్లాడే వాళ్ళని చెప్పి 70% అక్కడతో కులం చెప్పచ్చు. సో ఊగిపోతారు. ఒక కులం వాళ్ళు టీడీపీ పేరు చెప్తే ఊగిపోతారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోపంతో రగిలిపోతారు. ఇంకో కులం వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే రగిలిపోతారు, జగన్ పేరు చెప్తే పులకరించిపోతారు. అసలు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అక్కడ కులం తప్ప.
ఆ స్థాయిలో పోలరైజ్ అయిన సమాజంలో థర్డ్ ప్లేయర్కు ఉండే అవకాశం చాలా చాలా పరిమితం. అందువల్ల షర్మిల బలమా కాంగ్రెస్ బలమని కాదు, మేజర్ పొలిటికల్ క్వశ్చన్కు రిలవెంట్ కానప్పుడు ఆ పార్టీ దెబ్బతింటే ఇప్పుడు తెలంగాణ కూడా జరగబోయేది అదే. మీరు చూడండి, బీఆర్ఎస్ వీక్ అవుతుంది, ఆ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే పొలిటికల్ క్వశ్చన్లో బీఆర్ఎస్ సంబంధం లేదు. దేశంలో మోడీ ప్రధానికి కావాలా వద్దా, ఇది కదా పొలిటికల్ క్వశ్చన్. కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలన్న పొలిటికల్ క్వశ్చన్ కాదు కదా. మోడీ ప్రధాని అవ్వడానికి ఎవరు ఉపయోగపడతారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా ఇవన్నీ రిలవెంట్ అయినప్పుడు అది టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది కదా. సో ఆ ప్రత్యేక హోదా మీద ఎవరు పోరాడారు చెప్పండి? టీడీపీ పోరాడిందా, వైసీపీ పోరాడిందా? ఎవరు పోరాడినప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ప్రత్యేక హోదా కావాలి ఓటింగ్ ఇష్యూస్ కాకుండా నాకు చెప్పండి, ఓటింగ్ ఇష్యూ అనుకుందాం. ప్రత్యేక హోదా కావాలనుకుంటే ఎవరు కొట్టేయాలి? సో ప్రత్యేక హోదా కాంగ్రెస్ అంటుంది. షర్మిల ఎప్పటి నుంచి ప్రత్యేక హోదా తొలి సంతకం లేదు, షర్మిల ఎప్పటి నుంచి ప్రత్యేక హోదా పోరాడుతుంది నాకు చెప్పండి. అసలు షర్మిల ఎన్ని రోజుల నుంచి ప్రత్యేక హోదా అంటావు నాకు చెప్పండి. అసలు లాజిక్ లేదు కదా మీకు. షర్మిల ఏదో మొదటి నుంచి 10 ఏళ్ళ నుంచి ప్రత్యేక హోదా సాధన సమితి పెట్టి పోరాడిందా? ఆమె మొన్నటిదాకా తెలంగాణలో పాదయాత్ర వేసింది కదా. ఇప్పుడేదో ఆంధ్రప్రదేశ్ పీసీ ప్రెసిడెంట్ వెనక ప్రత్యేక హోదా అంటుంది. అంటే జనం వెంటనే పొలం కూడా ప్రత్యేక హోదా వెనకాల కొట్టలేస్తారా? అందువల్ల ఓటింగ్ వచ్చే వరకు ఒక ఇష్యూ పైన అభిప్రాయం వేరు, ఓటింగ్ వేరు. ఆ మాటకైతే అమరావతి పైన అభిప్రాయం మీరు అడగండి, కృష్ణా గుంటూరు జిల్లాలో 70-80% అమరావతి ఉండాలంటారు. మరి అదే అంశం పైన ఓటు వేస్తారా? మీరు వైజాగ్ వెళ్ళడకంటే 60-70% వైజాగ్ ఉండాలనొచ్చు, కానీ ఆ అంశం పైన ఓటు వేస్తారా? అట్లా ఓటు వేస్తే అమరావతి ప్రామిస్ చేసిన చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎందుకు ఓడిపోవాలండి మంగళగిరిలో? తాడికొండలో టీడీపీ ఎందుకు ఓడిపోయింది 2019లో? మనకు అమరావతి ప్రాంతంలో ఓడిపోయాను కదా, వేరే కాదు కదా. సో అందువల్ల ఓటింగ్ సరళించే వరకు మీరు అనుకున్నట్లు పలానా అంశం పైన ప్రత్యేక హోదా, విభజన చట్టం సెక్షన్ 32 ప్రకారం ఓట్లేరు. ఓవరాల్గా పొలిటికల్ క్వశ్చన్గా ఎటువైపు ఎవరు ర్యాలీ అవుతున్నారు అనే అంశం పైనగా ఓటేస్తారు. ఓకే, సో పార్లమెంట్ ఎలక్షన్ ఓటింగ్ వచ్చేసరికి వైసీపీ 1% డిక్లైన్ ఉంది, వీళ్ళ ఓటింగ్ మాత్రం దాదాపు సేమ్ ఉంది. టీడీపీ జనసేన 2% ఎర్రర్ ఉన్నప్పుడు ఆ 1% తేడా గురించి మనం ఎక్కువ చర్చలేము. ఎందుకంటే ఎర్రర్ 2% అంటే 50%. సో బట్ ఏదైనా ఎర్రర్ అంటే ఇట్ కెన్ హ్యాపెన్, ఇట్ కెన్ గో దిస్ -2%. సో మీకు ఫండమెంటల్గా ఏంటంటే మోడీ పట్ల దేశంలో సానుకూలత ఉంటుంది, మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా సానుకూలత ఉంటుంది. కానీ మోడీ పట్ల ఉన్న సానుకూలత బీజేపీకి ఓటింగ్గా ట్రాన్స్ఫర్ కావడం లేదు. మోడీ పట్ల సానుకూలత ఉండడం వేరు, ఓటింగ్ ట్రాన్స్ఫర్ కావడం వేరు. ఈ రెండింటి మీద చాలా తేడా ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గమనిస్తే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు భారీగా తేడా ఉండదు. ఇది ఒరిస్సా కాదు, కర్ణాటక కాదు, తెలంగాణ కాదు. మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మీరు లెక్క తీయండి, 2019లో మోడీ పట్ల సానుకూలత లేదా? మరి బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో తేడా వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు. అసెంబ్లీ ఎన్నికలకు 0.84 వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలకు 8.4 వచ్చిందా? రాలే కదా. మరి మోడీ పట్ల సానుకూలత లేదా? అప్పుడు ఇంకా 2019 ఇప్పటికైనా ఎక్కువ ఉన్నది. పుల్వామా, బాలాకోట్ ఈ భావోద్వేగాల మధ్య జరిగిన ఎన్నికలు కదా. అందువల్ల మోడీ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి అసంతృప్తితో సంబంధం లేదు. అది బీజేపీ ఓటింగ్ పైన ప్రభావం చూపలేదు. అయితే బీజేపీ కూడా కూటమిలో కలిసింది కనుక మీరు అన్నట్లు ఒక 1% ఎడ్జ్ వాళ్ళకు పెరిగితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అది నేషనల్ పొలిటికల్ నరేటివ్ యొక్క ప్రభావంగా పెరిగి ఉండాలి. ఒకవేళ ప్రకారం చూస్తే సార్ ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంటే పార్లమెంటు సీట్స్ ప్రకారం 13 బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, 12 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. అంటే మళ్ళీ ఓటు సీట్ 1% లెస్ ఉంది, అంటే 1 సీట్ డిఫరెన్స్ వస్తుంది. సీటు ఓటు కన్వర్షన్ వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఒక రకంగా ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో 7 సీట్లు 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి కనుక ఆ మార్పులు చేర్పులు ఉండవచ్చు, పాసిబిలిటీ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు 4 అసెంబ్లీ సీట్లులో ఒక పార్టీకి ఎడ్జింది అవుట్ ఆఫ్ 7, కానీ పార్లమెంట్ సీట్లు ఓడిపోవచ్చు. ఎందుకంటే ఈ 4 కలిపినప్పుడు ఒక రకంగా ఉంటుంది, 4 విడివిడిగా వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ అగైన్ ఏ మ్యాటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ గణాంకాల విషయంలో చాలా గందరగోళం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకున్న సర్వే 46,000, ఇది అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ 175 సెగ్మెంట్లు చేయలేదు. సో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్ చేస్తారు, క్లస్టర్ శాంపుల్ చేస్తారు. క్లస్టర్ శాంపుల్ ఏం చేస్తారంటే మొదలు 175 తీసుకోరు, ఒక 6, 7, 10 అసెంబ్లీ సెగ్మెంట్లు తీసుకుంటారు. ఈ 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో మళ్ళీ
కొన్ని ప్లేసెస్ తీసుకుంటారు. అందువల్ల లార్జర్ సర్వేస్ ఎప్పుడు కూడా ఉత్కంఠభరితమైన పోటీ ఉన్నప్పుడు రియాలిటీని క్యాప్చర్ చేయలేదు. ఇదనే కాదు, ఇప్పుడు ఉదాహరణకు టైమ్స్ నౌ తీసుకోండి, వాళ్ళు ఒక 19 సీట్లు వైసీపీకి వస్తాయంటారు 25లో. ఇండియా టుడే సిఓ ఓటర్ సర్వే తీసుకోండి, వీళ్ళు 18 సీట్లు టీడీపీకి వస్తాయంటారు. అంటే కంప్లీట్లీ డయామెట్రికల్ అపోజిట్ సర్వేలు వచ్చాయి ఇండియా టుడే టైమ్స్లో. సో ఎందుకు వస్తాయి అన్నప్పుడు మేము 15 రోజుల క్రితం 20 days బ్యాక్ సర్వే చేసినప్పుడు 19 వైసీపీ, 6 టీడీపీ, జనసేన, బీజేపీ ఉండే. బట్ బీజేపీ కూటమి వెళ్ళడం ఓవరాల్గా దేశవ్యాప్తంగా పాజిటివ్ మూమెంటం బీజేపీలో ఉండడం వల్ల అదేమన్నా అడ్వాంటేజ్ అవుతుందా వీళ్ళకి? అంటే ఆ లెక్క ప్రకారం అయితే మీరు అన్నట్లో 1% ఓటింగ్లో తేడా అని మీరే చెప్తున్నారు కదా, నిజమైతే కాస్తంత పాజిటివ్ ఉండే అవకాశాన్ని కొట్టిపారేలేము. ఎందుకంటే ఓవరాల్గా మోడీ ప్రభుత్వం పట్ల దేశంలో ఉన్న సానుకూలత ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది ఆ మేరకు. ఎందుకంటే అక్కడ కానీ మీకు ఒక మేజర్ డైమెన్షన్ ఏంటంటే ఇక్కడ వైసీపీ, టీడీపీ వీళ్ళెవరు కూడా నేషనల్ పాలిటిక్స్లో సంబంధం లేదు. ఇద్దరు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. లాస్ట్ 5 years మీరు ఎనాలిసిస్ తీయండి, ఈ రెండు పార్టీలు ఒక్కరికే ఓటేస్తాయి కదా. ఈ పార్లమెంట్లో వైసీపీ, టీడీపీ ఓటింగ్లో ఏమాత్రం తేడా లేదు. సో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. దేశంలో మీకు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి, ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఎన్డీఏ లేదు, ఇండియా లేదు కదా. ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ. ఒకవేళ ఎన్డీఏ టీడీపీ కలిసినా కూడా అందువల్ల ఆడ వైసీపీ కూడా బీజేపీకి వ్యతిరేకం కాదు కదా. నాగేశ్వర గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫైండింగ్, మీరు అప్పుడు జాయిన్ కాలేదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు ఎట్లా ఉంది, చంద్రబాబు పనితీరు ఎట్లా ఉందంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. చాలా బాగుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు అన్న వాళ్ళు 28% మంది, పర్వాలేదన్న వాళ్ళు 35% మంది, అస్సలు బాగాలేదన్న వాళ్ళు 32%. సో 66% జగన్ పాలన మీద సాటిస్ఫైడ్. అట్లాగే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పాత్రపై అభిప్రాయం కొడితే చాలా బాగుందన్న వాళ్ళు 31% మంది, పర్వాలేదన్న వాళ్ళు 36, 67% సాటిస్ఫైడ్. అస్సలు బాగాలేదన్న వాళ్ళు కూడా సేమ్ అదే ఉన్నారు, సేమ్ 31, 32. ఎలా ఉంటారు? అది మ్యాథమెటికల్గా సాధ్యమే కాదు కదా. 100 మందిలో 66 రోలు బాగుంది, ఇటు ముఖ్యమంత్రిగా జగన్ రోల్ బాగుంది అంటున్నారు. అస్సలు బాగాలేదన్న వాళ్ళు సేమ్ 32 ఉన్నారు. అంటే ఇది కోర్ ఓట్ బ్యాంక్, ఇది వైసీపీ కోర్ ఓట్ బ్యాంక్ 32, కోర్ టీడీపీ ఓట్ బ్యాంక్ 32 అనుకోవచ్చా? అట్లా అంటే కాదు, మీ క్యాలిక్యులేషన్లోనే సంథింగ్ సీరియస్లీ రాంగ్ ఉంది కదా. ఎలా ఉంటే మీరు ఇద్దరికి 66% ఎట్లుంటుంది? ముఖ్యమంత్రి జగన్ పనితీరు ఎట్లా ఉంది అంటే చాలా బాగుందన్న వాళ్ళు 20%, పర్వాలేదన్న వాళ్ళు 30%. ప్రధాన ప్రతిపక్షంగా రోల్ ఎట్లా పోషించారు చంద్రబాబు నాయుడు అంటే బాగుందని అంటారు. అసలు ఆ క్వశ్చనే రాంగ్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ కదా. ఎలక్షన్ జరిగేది ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ జరగదు కదా ఎలక్షన్. అంటే ప్రధాన ప్రతిపక్ష వాళ్ళ రోల్ ఉందా? అది రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు విశ్లేషకుడుగా ఎవరు బాగున్నారని చెప్పి ఎలక్షన్ దాని మీద పబ్లిక్ అసలు ప్రజలు ఓట్లేసేది ముఖ్యమంత్రి పనితీరు పైన, ప్రతిపక్ష నాయకుని పనితీరు పైన. ఇద్దరు కదా, ఇద్దరు ఎక్కడ అడగరు. ఎవరు ప్రతిపక్ష నాయకుడు ప్రమోట్ చేయాలి కదా. ప్రతిపక్ష నాయకుడు పనితీరు అనేది ప్రపంచంలో ఏ సర్వేలో అడగరు. మరి మీ సర్వేలో ఎందుకు అడగారు నాకు తెలియదు. ఎలక్షన్ జరిగేది ప్రతిపక్ష నాయకుని పోస్టులు జరగదు సార్. ఎలక్షన్ ప్రధానమంత్రి నాయకుడు ప్రమోట్ అయితేనే కదా ముఖ్యమంత్రి. అది ఆ ప్రతిపక్ష నాయకుడిగా పనితీరుతో సంబంధం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఫైట్ చేయకపోయినా ఓటేస్తారంట, అది వేరే విషయం. పని చేయడం మీరు ముఖ్యమంత్రి పనితీరు పైన ఓటింగు, ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఉండాలా ఉండకూడదని ఓటింగ్ ఉంటుంది. ఈ ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ ఉండాలా ఉండకూడదని ఓటింగ్ జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు సఫలీకృతం అవుతుందా అంటే పబ్లిక్ నడితే చాలా వరకు 41% పాజిటివ్గా ఉన్నారు. కొంతవరకు సఫలీకృతం అవుతుందని 26% అన్నారు, ఉండదు అని 21% అన్నారు. మీరు అడగాల్సింది ఎవరిని అంటే అందరు ఓటర్లకు కాదు, అక్కడే సర్వేలో ఉన్న ఫ్లా. మీరు టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళని అడగాలి. మిగతా ఓటర్లను అడిగితే అర్థమే లేదు కదా. వాళ్ళ కూటమి సఫలీకృతం కాదని చెప్తారు కదా. అవునని ఎందుకు చెప్తారండి? వాళ్ళు వైసీపీ ఓటర్. అవునన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 41%. అసలు ఫండమెంటల్ పైన మీరు తీసిన లెక్కలో ఉన్న తప్పు ఏంటంటే కొంతవరకు 26%. అసలు అది కాదు, మీరు అందరు ఓటర్లు అడిగారు. అందరు ఓటర్లు అడగడం కరెక్ట్ కాదు కదా. అంటే అది ఇంపాక్ట్ అవుతుందా రాష్ట్రం? అసలు ఫండమెంటల్ పాయింట్ మీ క్యాలిక్యులేషన్ లోపం చెప్తున్నా నేను. అందరూ ఓటర్లు అడిగితే తెలియదు. ఓకే, సో మీరు చికెన్ బాగున్నదా అని వెజిటేరియన్ నాలుగు అడిగారు అనుకోండి, ఓటర్లో చికెన్ బాగుందా అని. నేను ఇర్రెలవెంట్ కదా, నేను తినేది లేదు. అంటే దీనివల్ల రాష్ట్ర రాజకీయాలు మారుతాయా అన్న ఒపీనియన్ లేలే. అడగాల్సింది ఎవరిని అంటే సఫలీకృతం అవుతుందా కాదా అనేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓటర్లనే అడగాలి. ఎందుకు అడగాలి అంటే వాళ్ళు ఆ అలయన్స్ను అంగీకరిస్తే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు ఆ అలయన్స్ను అంగీకరించకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ కాదు.
ఓకే. ఇక వైసీపీ ఓటర్ ఎలాగో ఓటేయడు కదా, నా పాయింట్ అది. ఓకే. నెక్స్ట్ ముఖ్యమంత్రులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసినప్పుడు ఏ ముఖ్యమంత్రి పనితీరు బాగుందని భావిస్తున్నారన్నప్పుడు వైఎస్ జగన్ పనితీరు బాగుందని 27% మంది, చంద్రబాబు 24%, వైఎస్ రాజశేఖర రెడ్డి 38%, ఇతరులు 11%. అసలు ఈ క్వశ్చన్లో కూడా మేజర్ ఫ్లా ఏంటంటే రాజశేఖర రెడ్డి పోటీలో లేడు. మీరు పోటీ రాజశేఖర రెడ్డి పాలన ఇప్పటికీ అది దట్స్ ఓన్లీ అన్ ఎకడమిక్ ఆప్షన్ మనం ఇచ్చాం. ఎస్, ఎకడమిక్ ఇంట్రెస్ట్. ఎన్టీ రామారావు పాలన కూడా బాగుందా లేదా కూడా అడగాలి కదా. ఆ మాటకి వస్తే రామారావు ఏం పాపం చేశాడు, ఇతరులు అసలు ఆ క్వశ్చన్లో ఉన్న లోపం ఎగైన్ ఏంటంటే ఇవాళ పోటీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య. రాజశేఖర రెడ్డి పోటీలో లేడు, ఎన్టీ రామారావు పోటీలో లేడు, విజయభాస్కర్ రెడ్డి లేడు. రాజశేఖర రెడ్డి 38%. అది వేరు. దానివల్ల మనకు తేల్చి 15 సంవత్సరాలు రూలింగ్ తర్వాత కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి పట్ల గౌరవం, సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన నాయకత్వం, ఆ రోజున్న పరిస్థితుల్లో అది ఉమ్మడి రాష్ట్రం, ఇది విభజిత రాష్ట్రము, పోలికే లేదు దానికి. ఇంకొక పాయింట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి పాలన బాగుంది అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి పాలన కూడా బాగుంది అనొచ్చు కదా. అవును. సో మీరు దాన్ని ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ చేయలేం కదా. ఇప్పుడు ఇద్దరిది బాగున్నదని కూడా అనేవాళ్ళు ఉంటారు, ముగ్గురిది బాగున్నదని అనేవాళ్ళు ఉంటారు. అందువల్ల అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే రాజశేఖర రెడ్డి పాలన ఎస్ నో, జగన్మోహన్ రెడ్డి పాలన ఎస్ నో, చంద్రబాబు నాయుడు పాలన ఎస్ నో. కంపేర్ అంటూ చేస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఓటింగ్ అయితే దాదాపు టై అంటే చాలా నేరో మార్జిన్ అయితే ఉంది. నెక్స్ట్ 50 days లో ఎవరి స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? నేను ప్రశాంత్ కిషోర్ కాదు, నేను రాబిన్సన్ బీబిన్సన్ కాదు, నేను నాగేశ్వర్. నేను వారికి పొలిటికల్ కన్సల్టెంట్, ఎవరికి కాదు. నేను ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడేవాడిని, కానీ వీళ్ళని గెలిపించాలనో వాళ్ళని గెలిపించాలన్నది నా లక్ష్యమే. దీని ప్రకారం చూస్తే ఏ పార్టీ స్ట్రాటజీ ఎట్లా ఉంటే వాళ్ళు విజయ్ తీరాలకు చేరే నా పని కాదంటున్నాను. ఐఎమ్ నాట్ ఎ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్ టు దెమ్. నా పాయింట్ వాళ్ళు చేసే పనులను విశ్లేషిస్తే తప్ప వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే పని అది కాదు కదా. సో ఏ పార్టీ ఏం చేయాలో వాళ్ళకు 100 కోట్లు పెట్టి కన్సల్టెంట్లు పెట్టుకున్నారు కదా, నాగేశ్వర అవసరం లేదు కదా. ఓకే. సో పార్లమెంట్ సంబంధించి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక 0.5% పెరుగుతుంది, 1 నుంచి 1.5. కాంగ్రెస్ ఓటు బ్యాంక్, వచ్చే ఓటు బ్యాంక్ అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓటు బ్యాంకులో కట్ చేస్తుందా, లేకపోతే టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి కట్ చేసే అవకాశం ఉందా? అది దట్స్ ద డిఫికల్ట్ క్వశ్చన్ టు టెల్. ఎందుకంటే వెరీ మైన్యూట్గా ఉంది ఓటింగ్ కూడా చాలా ఎక్కువ లేదు కదా. అసలు ఎవరిది కట్ చేయకుండా కాంగ్రెస్ రావచ్చు కూడా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు ఒక 5%, 6% ఉంటే ఇటు నుంచి వచ్చిందా అటు నుంచి వచ్చిందా అనేది అర్థమవుతుంది. వాళ్ళకు ఉన్నది 1.5%. ఇటు నుంచి వచ్చేది ఏమున్నది, ఆ మేరకు కాంగ్రెస్ ఓటర్ కూడా ఉంటాడు కదా. ఒకటి మాత్రం నిజం, షర్మిల ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో 5% పార్లమెంట్ ఎలక్షన్స్కు పెరిగే వాతావరణం ఉండకపోవచ్చు. ఎందుకంటే షర్మిల జగన్కు వ్యతిరేకంగా మాట్లాడడం టీడీపీకి అడ్వాంటేజ్ అవుద్దా? టీడీపీకి అడ్వాంటేజ్ అవడం అనే క్వశ్చన్లు ఎందుకు అడ్వాంటేజ్ అవుతారో ఎలా చెప్పగలం? ఇప్పుడు ఆమె జగన్కు వ్యతిరేకంగా మాట్లాడితే జగన్ వ్యతిరేక ఓటే కదా చీల్చేది, జగన్ అనుకూల ఓటు చీల్చేది. న్యూట్రల్ ఓటరు, అన్డిసైడెడ్ ఓటరు, న్యూట్రల్ ఓటరు షర్మిల అన్న దాన్ని బట్టి, జగన్ అన్న దాన్ని బట్టి, చంద్రబాబు నాయుడు అన్న దాన్ని బట్టి ఉండదు కదా. సో అంటే అప్పటిదాకా జగన్ పైన వేరే అభిప్రాయం ఉండి షర్మిల చెప్పడంతోనే అభిప్రాయాన్ని మార్చుకుంటారా? అందరూ తెలుసు కదా షర్మిల జగన్ పడతలేదు, వాళ్ళు విమర్శించుకుంటున్నారని. ఇందులో ప్రజలకే సంబంధం ఉంది. ఇప్పుడు జగన్ షర్మిల పంచాయతీలో ప్రజలు ఎక్కడ ఉన్నారా? ఉండుంటే షర్మిల తెలంగాణలో పాదయాత్ర ఎందుకు చేస్తూ వస్తుంది? సో అక్కడ ప్రజల సమస్య, ఏ ప్రజా సమస్య పైన జగన్కు షర్మిలకు పంచాయతీ ఏర్పడే చెప్పినాకని అది వ్యక్తిగతమైన కుటుంబ పంచాయతీ. ఆ కుటుంబ పంచాయతీ కాస్త రాజకీయ పోరుగా మారింది. ఇందులో ప్రజల అంశాలపైన, సైద్ధాంతిక అంశాలపైన, ప్రజా జీవితాలకు సంబంధించిన అంశాలపైన ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చి విడిపోయారా? నాకు చెప్పండి. సో అందువల్ల ఆ ప్రజలు మీరు రాకముందు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా మేము సర్వే చేశాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్కు 40.4% మంది జై కొట్టారు. బీజేపీకి ఓటేస్తామని 22.6% మంది, బీఆర్ఎస్ 28.1%, ఎంఐఎం 3.3%, అదర్స్ 5.6%. అంటే ఈ పర్సంటేజెస్ వ్యాలిడేట్ చేయలేను, రిజెక్ట్ చేయలేను. కానీ ఒకటి మాత్రం నిజం, బీఆర్ఎస్ వీక్ అవుతోంది, బీజేపీ బలపడుతుంది.
ఓకే, ఇది డెఫినెట్ ఇప్పుడు మీ సర్వేలో కూడా అది కనబడుతుంది కదా. ఎస్, బీఆర్ఎస్ ఆల్మోస్ట్ 10% అయింది, బీజేపీ 3% పెరిగింది, కాంగ్రెస్ 3 కూడా కాదు 8%, 22%. అంటే మీరు లాస్ట్ మీరు అసెంబ్లీతో అంటే నేను లాస్ట్ అసెంబ్లీతో పోల్చాలి కదా, లోక్సభతో కాదు కదా. అసెంబ్లీతో పోలిస్తే 14% నుంచి 22% అవుతుంది మీ సర్వే ప్రకారం. 9%, 8 to 9% పెరుగుతుంది. ఈవెన్ ఇది లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా మనం చూసాం. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో 7% అయితే పార్లమెంట్ ఎలక్షన్ లో 20% అయింది బీజేపీ. అయితే ఆ రేంజ్ లో పెరగదు, ఎందుకంటే బేస్ లో ఉన్నప్పుడు పెరుగుదల రేట్ ఎక్కువ ఉంటుంది. బేస్ పెరుగుతున్న కొద్దీ పెరుగుదల రేట్ తగ్గుతుంది సహజంగా. ఓకే, అందువల్ల ఆల్రెడీ 7 నుంచి 14%కి వచ్చారు కనుక అక్కడ నుంచి పెరగడం. సో అందువల్ల బీజేపీ పెరుగుతుంది అన్నది నిజం. అయితే కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ పెరుగుతుంది కూడా నిజం. ఎందుకంటే అందుకే కదా బీఆర్ఎస్ నుంచి నాయకులంతా ఎందుకు వెళ్ళిపోతున్నారు, బీఆర్ఎస్లో పోటీ చేయమంటే కూడా పోటీ చేయమని చెప్పి ఎందుకు పారిపోతున్నారు, టికెట్ ఇచ్చినా వద్దని ఎందుకు అంటున్నారు, రోజు నాయకులు బీజేపీలోనే చేరుతున్నారు, కాంగ్రెస్లోనే ఎందుకు చేరుతున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు మనకన్నా ఎక్కువ దే కెన్ స్మెల్. ఎందుకంటే వాళ్ళ చెవులు అన్నీ గ్రౌండ్కి ఉంటాయి. మనమన్నా ఎయిర్లో వింటాం, వాళ్ళు భూమి మీద పెట్టింటారు. అంటే రైలు వస్తుందా లేదా అని రైలు పట్టాల దగ్గర చేయి పెడితే 2-3 కిలోమీటర్ దూరం ఉండే రైలు శబ్దం కూడా తెలుస్తుంది మనకు. ఎందుకంటే ఆ పట్టాల ద్వారా ప్రసారం అవుతుంది సౌండ్ వేవ్స్. సో బయటికి మనకు తెలియదు, మనకు దగ్గరికి వచ్చినా తెలుస్తాయి. సో అందువల్ల రాజకీయ నాయకులు ఈ మార్పులు వస్తున్నట్టు వాట్ డస్ ఇట్ ఇండికేట్? మీకు ఈ ఇండికేషన్ క్లియర్ గా కనబడుతుంది. మోస్ట్ ఆఫ్ ది బీఆర్ఎస్ ఓట్ ఈస్ గోయింగ్ టు బీఆర్. అంటే ఎక్కువ ఓటు ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం కూడా కాంగ్రెస్ కు మోర్ ఆర్ లెస్ 1.5% స్టేయింగ్ బ్యాక్ కదా, ఒక 1% లెక్క కిందకి రాదు. ఇప్పటికిప్పుడు తెలంగాణ ప్రభుత్వం పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నేనే కాదు, ఈ మధ్య గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పాడు రేవంత్ ప్రభుత్వం పైన సంతృప్తి ఉంటుంది అన్నాడు. ఆయన చెప్పడానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు. బట్ ఇప్పటికిప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత రావడానికి స్కోప్ లేదు. బీజేపీకి ఎందుకు పెరుగుతుందంటే నాట్ బికాస్ ఆఫ్ స్టేట్ ఫ్యాక్టర్స్, ఆల్ ఇండియా ఫ్యాక్టర్స్ వల్ల మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావము, బీజేపీకి ఆల్రెడీ కొంత బేస్ ఉంది కనుక. ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ ఉండి తెలంగాణ ఉండడానికి కారణం ఏమంటారు? దానికి ఉత్తరప్రదేశ్ లో ఇంతకన్నా ఎక్కువ ఉంది కదా ఎక్కడైతే. ఎందుకంటే ఈ ప్రభావం ఉన్నా కూడా అల్టిమేట్ గా ఓట్ వచ్చే వరకు ఏమవుతుందంటే వెదర్ యు ఆర్ ఎ సీరియస్ కంటెండర్ ఆర్ నాట్. ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచాను, అన్ని రాజకీయ పార్టీలను ఓడించి గెలిచాను, మీకు కూడా తెలుసు. మొదటిసారి అయితే బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ అందరినీ ఓడించాను. సెకండ్ టైం కూడా బీజేపీ ఓడించాను. మళ్ళీ నేను లోక్సభ ఎలక్షన్లో పోటీ అయితే 12,000 వచ్చాయి. మొన్న రీసెంట్గా 2 ఏళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నాకు 58,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తర్వాత నేనే. కాంగ్రెస్ కన్నా ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఇప్పుడు ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, అంత సీనియర్ నాయకుడు పోటీ చేస్తే ఆయనకు 33,000 ఓట్లు వస్తే నాకు 58,000 ఓట్లు వచ్చాయి. టీడీపీకి ఎల్రమణకు 5,000 ఓట్లు వచ్చాయి. మరి మామూలు ఓటింగ్ కాదు కదా నాకు ఎమ్మెల్సీగా. మరి ఎమ్మెల్సీగా 58,000 మంది ఓట్లు వేసి, అది కూడా బీఆర్ఎస్, బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పోటీ పడితే, అది మళ్ళీ లోక్సభ ఎలక్షన్కి వచ్చే వరకు నాకు 12,000 ఓట్లు వచ్చాయి. కారణం ఏంటి అంటే మనం ఎక్కడ సీరియస్ కంటెండర్ అనే ఫ్యాక్టర్. బట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సీరియస్ కంటెండరే కాదు కదా, తెలంగాణలో బీజేపీ సీరియస్ కంటెండర్ కొంత కనుక ఆ ఓటింగ్ కలిసి వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఫీల్డ్లోనే లేకపోతే మన బెనిఫిట్ రాదు కదా. ఒకసారి సీట్ చూద్దాం సార్. సీట్ చూస్తే తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు 9 సీట్లు, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1. అంటే మోరాలెస్ చాలా ప్రిడిక్షన్స్ కూడా ఇదే చెప్తున్నాయి. నేను ఐ డోంట్ స్పెక్యులేట్ ఆ నెంబర్స్ ముందే చెప్పినట్లు. బట్ ట్రెండ్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు ఓట్లు, సీట్లు ఏ ట్రెండ్ చూసినా దాదాపు అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్ కనబడుతుంది. తేడా ఒక్కటి ఉంది, కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాకు గుర్తున్నంత వరకు 9 లోక్సభ సెగ్మెంట్లో లీడ్ వచ్చింది. ఇప్పుడు మీ సర్వేలో కూడా 9 గెలుస్తారని వస్తుంది. బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యలో మారుతుంది తేడా. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేప్పుడేమో బీఆర్ఎస్ కు లీడ్ ఉంది, బీజేపీకి లేదు. ఇప్పుడు బీజేపీకి 14% ఉంటే బీఆర్ఎస్ కు 37% ఉంది. మీకు అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ల వారీగా చూసినా బీజేపీకి తక్కువ ఉంది, బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నాయి. అది రివర్స్ అవుతుంది. అది రివర్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ కు ఆ ఛాలెంజ్ మాత్రం డెఫినెట్ గా ఉంది. ఛాలెంజ్ ఇస్ ఫ్రమ్ బీజేపీ. ఈ 2 కీలక పరిణామాలు జరిగాయి. ఒకటి, కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కావడం. దీని ఇంపాక్ట్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? అదనంగా ఇంపాక్ట్ అనేది రెండు రకాలు. ఒకటి, బీఆర్ఎస్కి ఏమైనా సానుభూతి వచ్చి అనుకూలత పెరుగుతుందా? నా అంచనా పెరగదు. ఎందుకంటే ఎందుకు పెరగదు అనుకుంటే బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం. ఆ వ్యతిరేకత ప్రధానంగా కేసీఆర్ ఫ్యామిలీ పైన వచ్చిన వ్యతిరేకత. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా ఇప్పుడు ఇది కూడా కేసీఆర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లాగా ఇది చూస్తారు. ఇప్పుడు మీకు కవిత అరెస్ట్ సమయంలో కూడా అక్కడ కేటీఆర్ హరీష్ రావే ఉన్నాడు. నిజంగా బీఆర్ఎస్కి పాజీ మంత్రుల్ని, ఎంపీలను, ఎంపీలను అందరినీ దించాల్సి ఉండే కదా. మళ్ళీ అక్కడ ఎవరున్నారు కవితతోనే, అటు కేటీఆర్ ఇటు హరీషే. సో దాన్ని ఫ్యామిలీ ఇష్యూగా చూసినప్పుడు ప్రజలు ఇది ప్రజల ఇష్యూగా తీసుకోరు కదా. కవిత ప్రజల కొరకు పోరాడడం వల్ల ఈ కేసులో ఇరుక్కోలేదు కదా. ఇట్ ఈస్ మోర్ ఏ పొలిటికల్ ఇష్యూ తప్ప ప్రజల ఇష్యూ కాదు. అందువల్ల ప్రధానంగా దీంతోనే తెలంగాణలో టీఆర్ఎస్కు సానుభూతి వస్తుందని అనుకోను. పోతే బీజేపీకి ఏమైనా లాభం ఉంటుందా? ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన బీజేపీని బాగా దెబ్బతీసింది. ఇప్పుడు ఆ భావనను దెబ్బతీయడానికి బీజేపీ రెండు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఒక రకమైన ప్రయత్నం బీజేపీ నాయకులకే గడ్డి కొడుతోంది. చూడండి, మేము బీఆర్ఎస్నే లేకుండా చేస్తున్నాం, బీఆర్ఎస్లో ఎవడు మిగలకుండా చేస్తున్నాం అని చెప్పదలుచుకున్నారు. రెండవది ఏంటి అంటే ఇప్పుడు కవిత అరెస్టు. దీని ద్వారా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన వల్ల కలిగిన నష్టాన్ని నుంచి బయటపడాలి అన్నది బీజేపీ ఆలోచన. కానీ అది కూడా పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేవరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటా అన్న దానికన్నా ప్రో మోడీ అండ్ యాంటీ మోడీ సెంటిమెంట్ మధ్య జరిగే ఎన్నికది. సో అందువల్ల బీజేపీకి ఎందుకు పెరుగుతోంది? బీఆర్ఎస్తో ఉన్న అనుబంధము అన్న మచ్చగనో మరకనో అనుమానమో పోయి కాదు. బీజేపీకి ఎందుకు పెరుగుతుందంటే లోక్సభ ఎలక్షన్ కనుక పెరుగుతుంది. దేశంలో మోడీ పట్ల సానుకూలత ఉంది కనుక పెరుగుతుంది. మరి 2019 పెద్దగా ప్లస్ ఏం కాదు. ప్లస్ అంటే కొంత మేరకు ఉపయోగపడవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ను వ్యతిరేకించేవారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఇష్టంగా ఓటు వేసిన వారు, అంటే ఇంకో మాకు మార్గం లేదు కేసీఆర్ ఓడించాలంటే అనుకున్న వాళ్ళు ఈసారి బీజేపీ. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరబోతుండడం ఆయన బీఎస్పీకి రిజైన్ చేస్తూ ట్వీట్ చేశారు కేసీఆర్ తో. అంటే బీఆర్ఎస్ లో చేరతానని ఇంకా చెప్పలేదు, కేసీఆర్ తో కలిసి నడుస్తాను అన్నాడు. కలిసి ఎలా నడుస్తాడో తెలియదు. తెలంగాణలో దానివల్ల ఏమన్నా ఆయన అనుచరులు లేకపోతే ఎస్పెషల్లీ దళిత్ ఓటు, మాదిగ ఓటు ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందా బీఆర్ఎస్ కి? మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కున్న ఓటు ఏంటి? ఆయన ఒక దళిత బహుజన వాదానికి ప్రతీకగా ఆయన ఓటు. ఆయన ఉద్యోగంలో ఉన్న సమయంలో దళిత బిడ్డలకు, బహుజన బిడ్డలకు ఆయన చేసిన సేవల ఆధారంగా ఆయనకున్న గుర్తింపు. సో ఆయన గుర్తింపు అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్ఫరబుల్ గుర్తింపు కాదు కదా. ఇప్పుడు నాగేశ్వరరావు మంచి విశ్లేషకుడు అని చెప్పి నా బామ్మర్దికి నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తానా? చేస్తే మా బామ్మర్దిని కూడా మీరు పిలిచి డిస్కషన్లో పిలుస్తారా? నాకు చెప్పండి. లేదా నా ఫ్రెండ్ ఒక ఆయన, లేదా నేను ఇంకో మిత్రులతో వచ్చి కలిసి నాదంతా ఈయన ట్రాన్స్ఫర్ చేసినా ఈయన కూడా విశ్లేషిస్తారని మీరు కూర్చొని పెడతారా లైవ్లా? అందువల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కున్న ఐడెంటిటీ ఏంటి? ఆ ఐడెంటిటీ ఎసెన్షియలీ దళిత్ బహుజన్ ఐడెంటిటీ. అది కేసీఆర్కి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్పండి. సో కేసీఆర్ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి స్కోప్ లేదు కదా అది. అందువల్ల అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎక్స్క్లూజివ్ ఓట్ ఐడెంటిటీ అది. సో దట్ ఇస్ నాట్ ఎ ట్రాన్స్ఫరబుల్ ఐడెంటిటీ. సో దాన్ని ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరి మద్దతు 2014-18 లో అయితే ఓటింగ్ ఉంది. దళిత్ బహుజన్ ఓటు మోస్ట్లీ బీఆర్ఎస్కే పడింది. మొన్న ఎలక్షన్లో అయితే తగ్గిందని. మొన్న ఎలక్షన్లో మీకు సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోల్ స్టడీ ప్రకారం మాత్రం తగ్గింది. సో మీకు ముస్లిం ఓటు తగ్గింది, ఎస్సీ ఎస్టీ ఓటు, ఎస్టీలో ముఖ్యంగా లంబాడి ఓటు తగ్గింది, భారీగా తగ్గింది. సో ఈవెన్ ఎస్సీ ఓట్లో కూడా షిఫ్ట్ వచ్చింది. మీకు ఇంక కొంత బీసీ ఓటు బీజేపీ గణనీయంగానే తీసుకుంది మొన్నటి ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో. అందువల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా పోటీ చేసినప్పుడు ఆయనకున్న గుర్తింపు ఆయనకు ఓటేస్తారు. దట్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ ఐడెంటిటీ ఆఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన పట్లున్న గౌరవము, ఆయన పట్టుకున్న అస్తిత్వానికి ఉన్న గౌరవం తప్ప అది కేసీఆర్తో ఉన్న తర్వాత ఐడెంటిటీ ఎలా ఉంటుంది? సో రాంగ్ మూవ్ చేశారంటారా ఈ బీఎస్పీ అలయన్స్ బీఆర్ఎస్ తో వెళ్ళి? అలయన్స్ వేరు. మళ్ళీ అలయన్స్ అంటున్నామో మ్యూచువల్ ప్రయోజనాల కొరకు అలయన్స్ చూస్తారు. తప్ప దేశంలో ఆయన ఒక్కడే పెట్టుకోలేదు కదా అలయన్స్. అఫ్ కోర్స్ తప్పని ఎక్కడ విమర్శ వచ్చిందంటే కేసీఆర్ నిజకాక మన అసెంబ్లీ ఎలక్షన్లో అవినీతి పరుడని తీవ్రంగా విమర్శించి
మళ్ళీ వెంటనే వచ్చి కలవడం, అది కూడా బీజేపీని ఓడించడానికి కలవడం. బీజేపీని ఓడించగలిగే శక్తి బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ ఉంది. నిజంగా చెప్పాలంటే బీజేపీని ఓడించాలన్న లక్ష్యం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్తో కలవాలి. బీఆర్ఎస్తో కలిసి ఏం ఓడిస్తాడు? బీఆర్ఎస్ ఇంకా దెబ్బతింటుంటే బీఆర్ఎస్తో కలిసి బీజేపీని ఓడించడానికి అవకాశమే లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు కలిసాడంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకేమి సీట్ ఇచ్చే అవకాశం లేదు. అక్కడ హైదరాబాద్ సీట్ కూడా ముఖ్యం కాదు, ఆడేవారు అది ఓవైసీ సీట్. అది బీఆర్ఎస్ ఏమైనా ఓవైసీని ఓడించాలని కంకణం కట్టుకుంటుందా? నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయాలి. ఆ సీటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రసక్తే లేదు. అయినా వాళ్ళకే అక్కడ సంపత్, మల్లు రవి పోటీ ఉంది. ఆడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి రెడీగా, అసలు బీఆర్ఎస్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అందుకొరకు బీఆర్ఎస్తో కలిసారు, వేరే రీజన్ ఏం లేదు కదా. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.